పాపం ఆశగా ఎక్కడెక్కడి నుంచో వచ్చారు రీ రిలీజ్ అనగానే దెబ్బకి షో క్యాన్సిల్ చేసరికి వెళ్ళిపోయారు అందరూ. అమ్మ నేను యాడికి పోతే ఆడ ట్విస్టుల మీద ట్విస్టులు జలకల మీద జలకలు జరుగుతుంటాయి. నేనైతే ఈరోజు జెర్సీ మూవీ రీ రిలీజ్ కి అయితే వచ్చాను. మామూలుగా మూవీ స్టార్టింగ్ టైం వచ్చేసి 7 కనమాట. మేము వచ్చింది 7:10 కి. ఇంకా మూవీ అయితే స్టార్ట్ కాలేదు. ఇక్కడ హాఫ్ అన్ అవర్ వెయిట్ చేశాక అక్కడికి వెళ్ళి టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి అడిగామన్నమాట ఎంతసేపు పడుతుంది మూవీ రావడానికి అంటే వాళ్ళేమో ఇంకా 1 అవర్ డిలే అన్నారు. వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు మూవీ నుంచి. నేనైతే 10 అవర్స్ డిలే అన్నా కానీ అక్కడి నుంచి వెళ్ళేదే లేదు. వెయిట్ చేసి లోపలికి వెళ్తే జగనన్న, ఆ తర్వాత మళ్ళీ ఆలియా భట్ తర్వాత మళ్ళీ జగనన్న. ప్రతిసారి దీనింటి ఏమిటి? ఇన్ని మంచి మంచి మూవీస్ ఉండగా నాకు జెర్సీ మూవీ అంటే ఎందుకు ఇష్టం మీకు ఎవరికైనా తెలుసా? 100K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయినప్పుడు ఇదే సేమ్ జెర్సీ సీన్ ఎందుకు రీక్రియేట్ చేశానో దాని వెనక ఒక పెద్ద రీజన్ ఉంది. అదంతా ఈ సీన్ మొత్తాన్ని చూడండి ఒకసారి. అమ్మనికి దెబ్బలు తగ్గిందని అడిగినప్పుడు నేను కొట్టానని ఎందుకు చెప్పలేదు? నువ్వు నన్ను కొట్టావంటే ఎవరు నమ్మారు నాన్న? నేను ఆ ఒక్క సీన్ కోసమే మూవీకి వెళ్ళింది. ఆ సీన్ జరిగినప్పుడు మా నాన్న వైపు తిరిగి ఒక నవ్వు నవ్వాడు. నాకు ప్రతిసారి అదే గుర్తొస్తుంది. ఎందుకంటే మా నాన్నతో చూసిన లాస్ట్ మూవీ ఇదే. అందుకే నాకు ఇది ఎంత స్పెషల్.